నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? అయ్యా, నేను చాలా బాగున్నాను. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్గా సార్, ఇప్పుడు ఈ పుష్ప గురించి మాట్లాడుకుంటే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం అందరం చూస్తున్నాము. బట్ ఈ పుష్ప రిలీజ్ అవ్వడానికి ఎంత కాంట్రవర్సీలు జరిగాయో మనకు తెలుసు. సో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అంటే దానికి కాంట్రవర్సీ అనొచ్చా? ఎందుకంటే అందులో వాడిన కొన్ని డైలాగ్స్ కానివ్వండి, కొన్ని సీన్స్ కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా, అంటే ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్టుగా అనిపిస్తుందని చాలామంది అంటున్నారు. దాంతోపాటు రేట్స్ అధిక రేట్లను పెంచారు అనేసి అదొకటి అయింది. ఇంకోటి, ఇక్కడ థియేటర్ దగ్గర ఒక అమ్మ చనిపోవడం. సో ఇవన్నీ కూడా పుష్పకి ఎంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిందో అంతకంటే ఎక్కువ కూడా బాధాకరాన్ని కూడా ఇచ్చింది అనుకోవాలి. సో దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? యాక్చువల్గా పుష్ప దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయండి. ఫస్ట్, సినిమాలాగా చూసామనుకోండి, మనం తీసుకునే విధానం ఒకలాగా ఉంటుంది, చూసే విధానం, తీసుకునే విధానం రెండు ఉంటాయి. ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి మధ్యలో ఏమున్నాయనేది సెకండరీ, బికాస్ అది ఎవరికైనా ఉంటుంది. కానీ మనం వెనకాల నుంచి వాళ్ళని బూస్టప్ చేసి, మీరు చెప్పండి సార్, ఆ పర్సన్ ఇట్లా మిమ్మల్ని అన్నారు, ఈ ఫ్యామిలీనే అన్నారు, ఇది అన్నారు అని చెప్పి జరగడం వల్ల ఈ కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? అల్లు అర్జున్ గారు ఎక్కడో ఒక ఆడియో ఫంక్షన్లో వాళ్ళ గురించి నేను చెప్పను బ్రదర్ అన్నాడు. అంటే ఏంటి? అది అసలు అతను ఫంక్షన్ కాదు, ఏదో సమ్మెక్స్ ఆడియో ఫంక్షన్కి అతనికి వెళ్ళి నాకు తెలిసినంత వరకు వెనకాల నుంచి అరుస్తూ ఉన్నప్పుడు ఇది సేమ్ నాగబాబు గారు ఎక్కడో ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పండి అని అంటే, ఆయన గురించి మీకెందుకు, అరవకండి, మాట్లాడండి, ఆయన బిజీగా ఉన్నారు, ఆయన గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడడం అన్న స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇద్దరు ఇచ్చినప్పుడు అక్కడ ఇద్దరిది అక్కడితో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమైంది? ఈయన వెళ్ళి ఏదో ఒక సమ్మెక్స్ పార్టీ నాయకుడిని కలవడము, ఓకే, దానికి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నేను సపోర్ట్ చేయడానికి వెళ్ళాననే చెప్పాడు. దట్ డజంట్ మీన్ దట్ ఇక్కడికి రాను అని కాదు కదా. వెళ్ళడం ఒకటి. ఇప్పుడు నేను అల్లు అర్జున్ గారికి ఏం సపోర్ట్ చేయట్లేదండి. ఐఎమ్ ఆల్సో ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నాకు కూడా ఆయన అంటే ఇష్టమే, అంటే యాజ్ ఏ హ్యూమన్, యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏమైపోయిందంటే మన ఆడియన్స్, ఫ్యాన్స్ ఏమైపోయిందంటే మా అన్నను అంటావా అని ఎక్కువ గొడవలు చేసేసి ట్విట్టర్ని ఒక వేదికగా తీసుకొని మాట్లాడేసేయడం వల్ల ఖచ్చితంగా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక ట్వీట్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత మాట్లాడుతున్నా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది. సో మీ ఇద్దరు ఒకటేనా, మేమే మాట్లాడుకోవాలనే క్వశ్చన్ వస్తుంది. దాంట్లో ఏదో ఒక మూలాన నాగబాబు గారికి కానీ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకి కానీ ఈ పర్సన్ మీద కోపం వచ్చి ఉండొచ్చు, ఈ పర్సన్ కూడా వాళ్ళ మీద కూడా కోపం వచ్చి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని సినిమాని ఎందుకు చంపేయాలి? అది నా పాయింట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెక్నికల్లీ యూ పీపుల్ ఫైట్, ఐ డోంట్ మైండ్. నేనే కాదు, ఎవరు ఒక్కరు, అది కూడా మాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగే ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని ఎవరు పట్టించుకుంటున్నారండి? నిన్న పార్లమెంట్లో అంత జరుగుతుంది, అది ఎవరిని పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ట్విట్టర్ అనేది కూడా ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగానే అయిపోయింది. ట్విట్టర్ అనేది అంతకుముందు ఏంది? ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ప్రతి ఒక్కటి, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ట్వీట్స్ ఇన్ ద ట్విట్టర్ కదా. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏమైపోయింది? ట్రెండింగ్ 1 అల్లు అర్జున్, ట్రెండింగ్ 1 పుష్ప 2, ట్రెండింగ్ 1 నాగబాబు గారు, ట్రెండింగ్ 1 వైఎస్ఆర్సీపీ అని చేసేసి జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా చేసేసారు ట్విట్టర్ని. ఎస్ ఫైన్, పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్, ఈవెన్ ఐ అగ్రీ, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎంటర్టైనింగ్. కానీ దానివల్ల సినిమా ఎందుకు ఒక వీకెండ్ వస్తే, ఇప్పుడు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, అంతకుముందు ఫ్రైడే, సాటర్డే, సండే ఉండేది, ఇప్పుడు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు సినిమా అయ్యింది. ఎందుకు అయింది? సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు, ఛానల్ వాళ్ళు, లేకపోతే ఆ థియేటర్ ఓనర్లు, ఎవరైనా కూడా వాళ్ళు లాభపడాలి, 4 రోజుల కలెక్షన్స్ వల్ల లాభపడాలి. నువ్వు ఫస్ట్ సినిమాకి ముందే ఆ సినిమాని చూడొద్దని బ్యాన్ చేయండి, బ్యాన్ పుష్ప 2 అని ట్విట్టర్లో ఒక ట్రెండింగ్ వెళ్ళింది. ఎందుకు బ్యాన్? సినిమానే కదా. ఇప్పుడు నాగబాబు గారు కొడుకు సినిమా తీస్తారు, రామ్ చరణ్ గారు సినిమాలు తీస్తారు, ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వంబర వస్తుంది, సాయిధరం తేజ్ గారిది వస్తుంది, ఇప్పుడు నిహారికాది మలయాళంలో మూవీ వస్తుంది. ఇన్ని ఉన్నప్పుడు అన్ని సినిమాలే కానీ మనకు ఎంటర్టైన్మెంటేగా.
మన ఫ్యామిలీతో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని లేకపోతే ఏదైనా ఓటీటీలో సినిమా చూడాలి, ఆ ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఈ గొడవలు తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ మిస్ చేస్తున్నారు? అంత కష్టపడి ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడే కాదు కదా ఆ సినిమాలో యాక్ట్ చేసింది, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది 24 క్రాఫ్ట్ పీపుల్ యాక్ట్ చేశారు. మీరు అన్నారు అంటే అదే ఇప్పుడు వైసీపీ ఒక పర్సన్ కి సపోర్ట్ గా వెళ్ళినప్పుడు నేను ఈ పర్సన్ కి మాత్రమే సపోర్ట్ చేయడానికి వెళ్ళాను, పార్టీని కాదు అని అన్నారు. సో అదే పర్సన్ మళ్ళీ ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఒక పర్సన్ పోటీ చేస్తున్నప్పుడు మరి అక్కడ అయిపోయింది, మరి ఈయన దగ్గరికి వచ్చి కూడా మరి నేను మా బాబాయ్కి సపోర్ట్ చేస్తున్నాను, అదే నేను చెప్తాను, మరి ఎందుకు చేయలేదు, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో పీపుల్ హాస్ గివెన్ ద స్టేట్మెంట్ కదా. అవును, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీ స్టేట్మెంట్ రాంగ్ అండి, నేను వెళ్తున్నానండి, మా ఫ్యామిలీస్ మధ్య అలాంటివి ఏమి లేదు. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దే హ్యావ్ దేర్ పర్సనల్ చాయిసెస్, దాన్ని రాజకీయం చేసేసి మనం ఎంటర్టైన్ అవుతున్నాం, ఇట్స్ ఆబ్వియస్లీ గుడ్. ఇక్కడ పాయింట్ పుష్ప 2 అనేది, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి ఆయన సపోర్ట్ ఇవ్వడం అది జమానాలు జరిగిపోయింది. ఒక 7 months బ్యాక్ 8 months బ్యాక్ జరిగింది, ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆయన డిప్యూటీ సీఎం అయ్యంగానే కూడా అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి చేశారు, అయిపోయింది. కానీ మనసులో వాళ్ళకుంటాయి, వాళ్ళకి ఆ నెగిటివిటీ ఏముందో, ఆ దూరం ఎందుకు వచ్చిందో, అల్లు అరవింద్ గారికి చిరంజీవి ఫ్యామిలీకి ఎందుకు దూరం వచ్చిందో, ఎందుకు గీతా ఆర్ట్స్ వేరే వాళ్ళతో సినిమా తీస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దూరం ఎందుకు వచ్చింది అనేది అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది విషయం. దానివల్ల అల్లు అర్జున్ గారు స్పందించకుండా పోయి ఉండొచ్చు, దానివల్ల అల్లు అర్జున్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయి ఉండొచ్చు, ఓకే. కానీ దాన్ని ప్రభావం సినిమాల మీద చూపిస్తే ఇంకా వీళ్ళ నుంచి సినిమాలు ఏమొచ్చినా హిట్ అవ్వవు. ఇప్పుడు పుష్ప 2 ఫ్లాప్ చేశారు అన్న వాళ్ళు గేమ్ చేంజర్ని ఫ్లాప్ చేస్తారుగా. ఆ సినిమా బాగుంటే వీళ్ళు కొట్టుకొని మా హీరో సినిమా చూడాలి, ఆయన సినిమా చూడొద్దని వీళ్ళ బాధ. సో దానివల్ల ఫస్ట్ ఈ కాంట్రవర్సీ అనేది సినిమా మీద పడింది. ఈయన కూడా కొంచెం మాట్లాడడము, ద వే ఆఫ్ స్పీకింగ్ చేంజ్డ్ ఈ పర్సన్ది. ఎందుకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ద వే ఆఫ్ స్పీకింగ్ చేంజ్డ్ టు దిస్ పర్సన్. ఆబ్వియస్లీ ఆ ప్రైడ్ అనేది ఉంటుందండి, ఆ ప్రైడ్ లేకుండా ఉండదు, కానీ దాన్ని ఎక్కడ చూపించాలనేది ఉండాలి. ఇక్కడ నేను ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ అనమాట. ఎక్కడ మనం దాన్ని ఏమంటారు తగ్గాలి, ఎక్కడ ఎదగాలి అనేది ఆ పర్సన్కి తెలిసినా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఆ పర్సన్ మాట్లాడట్లా, అయిపోయిందా. సెకండ్ థింగ్ ఏంటి, సినిమాకి వచ్చిన తర్వాత నువ్వు సినిమా గురించి మాట్లాడకుండా అక్కడ కూడా నీ ప్రైడ్ని చూపిస్తే అది ఎఫెక్ట్ అవుతుంది కదా. అది ఎప్పుడు జరిగింది, టీజర్ లాంచ్ అప్పుడు జరిగింది, ఓకే. తర్వాత అతను తెలిసి వచ్చి దాని గురించి తగ్గించుకుంటూ వచ్చి మాట్లాడడం జరిగింది, అంతా అయిపోయింది, ఇట్స్ ఓకే, అది అతని విషయం అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఏమైపోయింది అంటే నిన్న సక్సెస్ మీట్లో సడన్గా వచ్చి కళ్యాణ్ బాబాయ్ మా ఫస్ట్ డిప్యూటీ సీఎం గారికి టికెట్స్ పెంచినందుకు థ్యాంక్స్, కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పి వదిలేదు. ఆ చెప్పే విధానం అనేది కొంతమందికి, అంటే ఇంక్లూడింగ్ మీ, ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనసులోంచి వచ్చేది ఒకటి ఉంటుంది కదా, అలా రాకుండా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేసినట్టే అనిపించిందని నా పర్సనల్ ఫీలింగ్. చాలా మందికి కూడా అలాగే అనిపించింది. అదే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు మంచోడివే కావచ్చు, నీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేకపోవచ్చు, బట్ నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్వి కాబట్టి జనాలు అదే అనుకుంటారు కదా. అసలు చెప్పకపోయినా బాగుండేది. అవును, నువ్వు చెప్పకపోయినా బాగుండేది. ఇక్కడ నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాజకీయం, బికాస్ నేను ఇప్పటికీ అదే చెప్తాను, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఏమున్నాయి అది వాళ్ళ పర్సనల్, మనం దాంట్లో వేలు పెట్టి తొంగి చూడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఏదైతే జనాలకి ప్రొజెక్ట్ చేస్తావు బయట, ఈ పార్టీ కానీ ఈ పార్టీ కానీ, అంటే ఈ 2 persons ఏదైతే జనాలకి ప్రొజెక్ట్ చేస్తారో అది. నాగబాబు గారు అక్కడితోనే మనోడు కాదు పగవాడు అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చిన తర్వాత అక్కడే ఆపేయాలి. మొన్న ఒకటి ఏమి ఇచ్చారు, సినిమాలాగే చూడాలి, అందరూ మనం ఒక్కటే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 24 crafts లో పనిచేసేదంతా. Why these statements? Why you are creating the complicating the things? వదిలేయండి, అయిపోయింది ఆ సినిమా. ఇప్పుడు జనాలు మీరు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారో సినిమా మీద ఇంకా నెగిటివిటీ పెరిగింది. ఫస్ట్ డే కలెక్షన్స్ సెకండ్ డేకి ఉన్నాయా? 175 crores కలెక్షన్ చేస్తే సెకండ్ డే 8 crores చేసింది. అంటే ఆ రోజు వరకు నేను తర్వాత నేను కలెక్షన్స్ చూడలేదండి, బట్ ఐమ్ టెల్లింగ్ సినిమా నెగిటివిటీ అయిపోయేసరికి ఎవరు సినిమాకి వెళ్ళి చూడట్లా. సెకండ్ థింగ్, ఆ దెబ్బ మీద పుండు మీద కారం జల్లినట్టు అదే టైంలో ఆ తొక్కిసలాటలో ఆ సంధ్యా థియేటర్లో
తొక్కిసలాట్లో ఒక ఫ్యామిలీ రేవతి అని ఆమె వాళ్ళ బాబు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇట్స్ ఏ ఇక్కడ దీనికైతే నేను అల్లు అర్జున్ గారిని లేకపోతే ఆ బృందాన్ని నేనేం అనలేను. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చి ఏం చేయలేదు కదా. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోలీసులకి. సెకండ్ థింగ్, నీకు అంత క్రౌడ్ వస్తుందని తెలుసు, బికాస్ ఆల్రెడీ నీ మీద అంత హైప్ ఉంది. ఇంత హైప్ నీ మీద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త. ఒక్క సేఫ్టీ మెజర్స్. వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం మీరు కాకపోవచ్చు, కానీ దానికి రీజన్ మీరు అయ్యారుగా. ఆ టైంలో డెస్టినీ వాళ్ళకి అట్లా ఉండింది, అక్కడ దాకే వాళ్ళ లైఫ్ రాసి పెట్టుండింది. ఒకవేళ ఆమె చనిపోవాలి అని దేవుడు రాసి పెట్టుంటే అది ఎక్కడైనా జరగచ్చు. కానీ దానికి వేదిక సంధ్యా థియేటర్ అయ్యింది, దానికి రీజన్ నీ సినిమా అయ్యింది. దానికి పరోక్షంగా నువ్వు, నీ ఫ్యామిలీ, కుటుంబము ఆ కర్స్ని అనుభవించాలి. ముద్ద నోట్లోకి పోతుందా? పోదు కదా. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు వన్ డే ఏం స్పందించలేదు. బికాస్ ఉంటారా, బికాస్ ఆబ్వియస్లీ అండి, ఇంటికి వెళ్ళాక సినిమా సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారు, మనిషి చనిపోయింది అంటే అట్లీస్ట్ ఆ బాధ కూడా బయటకి ఏం చెప్పలేదు. అంటే ఆవిడ చనిపోవడం బాధాకరం, నాకు ఈ సినిమా సక్సెస్ కంటే ఆవిడ చనిపోయిన బాధే నాకు ఇట్లా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక వీడియో కూడా, దాని తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో ఆయన ఎందుకు స్పందించట్లేదు, స్పందించాలి కదా చాలా మంది పీపుల్స్ మాట్లాడినప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదే చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఇప్పుడు నా కళ్ళ ముందు ఒకటి ఇన్సిడెంట్ జరిగిందండి. అది సినిమా చూసి వచ్చాక జరిగిందంట. సినిమాకి ముందు కాదు, సినిమా ఆయన షో అయిపోయాక వచ్చి జరిగిందని చెప్తున్నారు. పోలీసులు కూడా అదే చెప్పారు, ఆఫ్టర్ ద షో ఆర్ ఎల్స్ ఇన్ మిడిల్ ఆఫ్ ద షో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన వస్తుంటే వాళ్ళ బౌన్సర్స్ తోసేయడం వల్ల ఆ తొక్కిసలాట్లో ఆ ప్రాణం ఊపిరాడక ఆ సఫకేషన్కి ఆమె హార్ట్ ఆల్ట్ అయిపోయింది అనేది చెప్పారు, సంథింగ్ వాట్ ఎవర్. బట్ ఆ చనిపోయిన అంశాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అల్లు అర్జున్ వల్లే జరిగింది అనడాన్ని నేను ఖండిస్తాను. అల్లు అర్జున్ వల్లే జరగల, ఆయన తీసుకోకుండా వచ్చిన సేఫ్టీ మెజర్స్ వల్ల జరిగింది. ఫస్ట్ థింగ్, నేను వాళ్ళ ఫ్యామిలీని ఏమనను, ఎందుకంటే ఫ్యామిలీతో సినిమాకి వచ్చారు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకున్నారు, వాళ్ళ కొడుకుకు చూడాలనిపించింది, వాళ్ళకు ఒక ఫ్యాన్స్ ఉండొచ్చు, అల్లు అర్జున్ గారు ఉండొచ్చు. ఒక సినిమా హీరో వస్తున్నాడంటే ఆబ్వియస్గా ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, అంటే నువ్వు కాదు, నీ బృందం ఎవరైనా మేనేజరు ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేయాలి. సెకండ్, వెంటనే నువ్వు మీడియా ముందుకు వచ్చో లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి వీఆర్ సారీ అండి అని చెప్పి, సారీ అండి నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 day టైం ఇవ్వండి, బికాజ్ ఐ మీన్ దట్ ఇంకా షాక్లోనే ఉన్నాను అని ఒక ట్వీట్ పెట్టడం ఏదైనా చేసి ఉండుంటే ఇంత నెగిటివిటీ అతని మీద, అతని కుటుంబానికి కర్స్ ఉండదు. ఇప్పుడు అది కర్సే, పరోక్షంగా కర్సే కదా. ఇన్ని ఎందుకు ఒక మనిషికి ఏమొస్తుంది అనే పాయింట్ నాకు కూడా అనిపించింది. ఒక టైంలో ఆల్రెడీ నీ చుట్టూ ఉండే మనుషులే, నువ్వెవరైతే అనుకుంటున్న మనుషులే నిన్ను హేట్ చేస్తున్నారని ఒక టాక్, అది నిజమో కాదో మనకు తెలియదు. అంటే ఎవరు? పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద మెగా ఫ్యామిలీ. అండ్ మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ అని ఇప్పుడు సపరేట్ అయిపోయారు. బన్నీ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అని అంటే అప్పటికే ఉండింది, ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉన్నది. కానీ వీళ్ళు కూడా ఆయన సినిమాలు చూసేవాళ్ళు, వీళ్ళు కూడా వీళ్ళ సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు 2 డివైడ్ అయిపోయినాయి. దీనివల్ల నీకు ఒక ప్రెషర్. థర్డ్ థింగ్, నీ సినిమాలో ఎలిమెంట్ ఏమీ లేకుండా అంత హైప్ ఇచ్చావు. అవును, అందరూ పుష్ప బాగుంది అంటున్నారు, నేను సినిమాలాగే చూసాను, సినిమాలో ఏమీ లేదు. వాట్ ఎవర్ నువ్వు టీజర్లో సుకుమార్ గారు ఏమైతే చూపించారో, పుష్ప పారిపోయాడు, పుష్ప జైల్లో లేదు, పుష్ప అడుగులు అక్కడ ఉన్నాయి, జైలు నుంచి తప్పిపోయిన పుష్ప ఎక్కడుందని టీజర్లో నువ్వు ఏదో చెప్పావు, అది ఏమీ లేదు. సో ఇక్కడ నీకు సినిమాలో ఏమీ లేదు, కానీ సినిమా హిట్ టాక్ సంపాదించుకున్న సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేయలేకపోయావు ఆ జరిగిన ఇన్సిడెంట్ వల్ల. మొన్నటికి మన సక్సెస్ మీట్లో తెలంగాణ సీఎం ఎవరో పేరు మర్చిపోయా అని చెప్పావు. అంటే అతనికి షాక్ లో ఉండిపోయాడు, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఇంత నేను ప్రైడ్ సాధించుకొని ఒక్కొక్క మిస్టేక్ వల్ల, బికాస్ కొంతమందికి ఏంటంటే డిలే చేసే కొద్దీ ఆయన ఒక పబ్లిక్ ఫిగర్. ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వలేదంటే వీడు రెస్పాండ్ అయిపోయినా పర్లేదులే అనుకుంటారు. ఫస్ట్ థింగ్, అతను వచ్చి జరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడమో లేకపోతే అది మనకు చూపించలేదు, వెళ్ళారేమో అది మనకు తెలియదు. కానీ అతను రెస్పాన్స్ ఇచ్చినప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. 25 lakhs నేను చేస్తున్నాను, వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళ బాబుకి అంతా చేస్తున్నాను చెప్పాను. దట్ డజంట్ మీన్ దట్ నువ్వు చనిపోయిన వాళ్ళని తీసుకురాలేవు కదా. అట్లీస్ట్ ఆ ఫేస్లో నువ్వు చెప్పేటప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ అపియరింగ్ ఇన్ యువర్ ఫేస్, ద వే యూ సే
సుకుమార్ గారు ఏడ్చారు. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఏదో చెప్పాలి, ఏదో జరిగింది, నా సినిమా అప్పుడే ఇలా జరిగింది ఏంది అన్న వేలో మనకు అనిపించింది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్. సుకుమార్ గారు బాధపడ్డారు, బికాస్ అది తెలుస్తుంది అది ఏంటి అనేది. అట్లీస్ట్ అంటే జనాలు చూసేది నీ ముఖమే కదా, నీ మనసులో ఉండేది ఎవరికి తెలియదు. నువ్వు నిజంగా బాధపడుతున్నా కూడా జనాలకి ఇప్పుడు నువ్వు బాధపడట్లేదు కావాలని చెప్పావు అని అంటున్నారు. సింపుల్ ఒక లైన్, కళ్యాణ్ బాబాయ్ కూడా చాలా థ్యాంక్స్. అది ఏదో నువ్వు ట్విట్టర్లో చెప్పచ్చు, సినిమాకి రిలీజ్కి ముందు టికెట్ రేట్స్ వీళ్ళు అడిగిన రేట్స్ వాళ్ళు ఒప్పుకున్నందుకు అప్పుడు చెప్పచ్చు థ్యాంక్స్. సక్సెస్ మీట్లో చెప్పాల్సిన పని లేదు కదా. ఇవన్నీ ఏమైపోతున్నాయంటే అల్లు అర్జున్ గారికి ఒక నెగిటివిటీ ఇంపాక్ట్ 90% వచ్చేస్తుంది. అంటే అతను అది తీసుకుంటారో లేదో మనకు తెలియదు, అతని ఫ్యాన్స్ అది తీసుకుంటారో లేదో తెలియదు. యాజ్ ఎ కామన్ మ్యాన్, ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీని ఏమనట్లేదు, వీళ్ళని ఏమనట్లేదు, యాజ్ ఎ కామన్ మ్యాన్ చూస్తున్నప్పుడు అరే ఆయనకి ఏంటి, ఆయన ఎంత సినిమాలు తీసి ఎంత రేంజ్కి వచ్చాక కూడా ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనేది ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ కాంట్రవర్సీస్ వల్ల సినిమాని చంపద్దు, సినిమాలా చూడండి. నన్ను డైలాగ్స్ ఎవడికి రా బాస్ వాడికి అంత అవసరం ఏంటి అని అనిపించింది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా చూసుకుంటే పావలా వాటాగాడివి అని ఉంటుంది ఒక డైలాగ్, తీసేసారండి. నేను ఫస్ట్ డే ఫిఫ్త్ మార్నింగ్ షో చూసాను, నేను 4th ప్రీమియర్ చూడలేదు. 5th మార్నింగ్ షో చూసినప్పుడు ఈ 3 డైలాగులు ఉన్నాయి. ఎవరికి రా బాసు, మీ తమ్ముడికి నీ కొడుక్కి అందరికీ చెప్పు నేనే బాసు, పుష్ప ఇస్ ద బాస్ అని చెప్తాడనమాట. సెకండ్ హాఫ్లో పావలా వాటాగాడివి నీకెందుకు అని ఒకటి ఉంటుంది, ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది అనమాట ఆ ఫోన్లో పాత ఫస్ట్ పార్ట్లో చెప్పింది. సో అది అన్నీ కూడా కట్ చేసేసారు. ఈవినింగ్ షో చూసాను మళ్ళీ నేను, ఈవినింగ్ షో ఒక డైలాగులు లేవు అంటే ఎడిటింగ్లో చేసేసారు, బికాజ్ అప్పటికే ట్విట్టర్లో ట్రెండ్ అయిపోయింది బాగా. కట్ చేసినా కట్ చేయకపోయినా కూడా నువ్వు అన్న ఒక డైలాగు అంటే నీ సినిమాలో నిజంగా అది ఒక డైలాగే, మంచి డైలాగే కావచ్చు. బట్ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ నీకు కనెక్ట్ అయిపోతున్నాయి కదా, అక్కడ అరే కావాలని అన్నాడేమో, వీళ్ళని ఉద్దేశించి అన్నాడేమో అని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కదా చూసినప్పుడు. అదే ఇంటెన్షనల్లీ అండి. ఇప్పుడు నేను ఒక సినిమా పర్సన్గా మాట్లాడాలనుకుంటే మనకు మనసులో అలాంటివి పెట్టాలి, జనాల్ని ఇంకా రెచ్చగొట్టాలి అని పెట్టారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ సినిమాలాగా చూసినప్పుడు ఇదే డైలాగ్ కూడా చిన్నపిల్లలు ఎవరికి రా బాస్ నేనే రా బాస్ అని కూడా స్కూల్లో చెప్పుకోవచ్చు, ఇలా చెప్పచ్చు. అలా చూడండి అని అంటున్నాను. దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేసేసి అవతల పర్సన్కి నెగిటివిటీ ఇచ్చేస్తే మనకు కూడా వస్తుంది అదే నెగిటివిటీ, రాకుండా పోదు కదా. సంక్రాంతి బరిలో 2 సినిమాలు ఉన్నాయి, అవును వాళ్ళవే ఉన్నాయి 2 సినిమాలు, విశ్వంభర ఉంది మళ్ళీ. సో ఈ నెగిటివిటీ వల్ల ఏంటంటే సినిమాలు చూడటం మానేస్తారు, ఎవరు పోరు, థియేటర్లో లాస్ అయిపోతారు. సరే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ గొడవని పక్కన పెడితేనండి, సినిమా స్టోరీకి వచ్చేసరికి ఎంత హైప్ ఇచ్చారు. అవును, ఇప్పుడు నువ్వు అంత హైప్ ఇవ్వకుండా ఉండాల్సిందే. ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ, నేను టికెట్ ప్రైసింగ్ గురించి మీరు ఇందాక అడిగారు. టికెట్ ప్రైసింగ్ ఎందుకు పెంచారో తెలుసా? సినిమాలో ఏం లేదా వాళ్ళకి ముందే తెలిసిపోయింది. ఎందుకు సినిమా 3 ఏళ్ళు తీశారు, 2021 నుంచి 2024 రిలీజ్ అయింది. 3 ఇయర్స్లో ఎన్ని రీషూట్స్ అయ్యాయో వాళ్ళకే తెలుసు. వాళ్ళే చెప్పారు పుష్ప సినిమా రీషూట్ జరుగుతుంది, పుష్ప అల్లు అర్జున్ గారికి దెబ్బ తగులుండొచ్చు, ఏమైనా ఆయనకి హెల్త్ బాగాలేకపోయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ న్యాచురల్ కెలామిటీస్ అయ్యి ఉండొచ్చు. కానీ కథని ఎట్లా మార్చేశాడంటే 3rd పార్ట్ పెట్టాలనుకున్నారు. విజయ్ దేవరకొండ ఉన్నాడు ర్యాంపేజ్లో అని చెప్పి విజయ్ దేవరకొండ ఒకసారి పోస్ట్ పెట్టాడు, ఐఎమ్ వర్కింగ్ విత్ పుష్ప సుకుమార్ గారు అని చెప్పి. సో దీన్ని ఏదో చెయ్యాలి, జనాల్లో ఒక క్రియేటివిటీ తీసుకురావాలి. ఎందుకు పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి, ఫస్ట్ తెలుగు హీరో గాట్ నేషనల్ అవార్డు, హీరో సోలోగా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇతని మీద భారం పడింది. ఇప్పుడు నేను దీన్ని ఏదో చెయ్యాలి, దీనికి మించింది ఏంది ఇంకా ఆస్కార్ ఎవరికి వచ్చింది? రామ్ చరణ్ వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చేసింది RRRకి. అవును, మైండ్ చూడండి లింక్ ఎట్లా పెట్టుకుంటారో, డైరెక్టర్స్ మైండ్లో చెప్పేస్తారు వెనకాల నుంచి ఆ సినిమా కన్నా మనకు బాగుండాలి, RRR కన్నా కలెక్షన్స్ బాగుండాలి, RRR కన్నా బాగుండాలి, దేవరా కన్నా బాగుండాలి. ఇవి కాదు కదా, దీనివల్ల సినిమాలో నువ్వు ఇష్టపడిన ప్రేక్షకులు సింపుల్ గా బన్నీ అదే పుష్పరాజ్, ముల్లేటి పుష్పరాజ్ ముందు నీ ఇంటి పేరు పెట్టడానికి సినిమా తీసావు నువ్వు. సింపుల్, అదేదో నువ్వు ఫస్ట్ పార్ట్లోనే పెట్టేసి ఉంటే సెకండ్ పార్ట్ ఇంకొక రకంగా ఉండేది. నువ్వు చూపించిన టీజర్ ఉండేది, టీజర్లో ఉంటే ఒక్క ఎలిమెంటు లేదు. అండ్ సెకండ్ థింగ్, అంత పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకున్నావు ఫహద్ ఫాసిల్ని, ఒక కార్టూన్ చేసేసావు సినిమాలో. అది కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే పీపుల్ దే హ్యావ్ ఎ సపరేట్ ఫ్యాన్ బేస్ ఫర్ ఫహద్ ఫాసిల్. మలయాళం సినిమా చూసే ప్రతి ఒక్కరికి, తెలుగులో 70 సినిమాలు అందరికీ ఫహద్ ఫాసిల్ ఇష్టమే, చూస్తారు ఆయన్ని. విక్రమ్లో ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, విక్రమ్లో హీ హాజ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్.
కదా. సో ఇలా ఎన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు సినిమాలో నువ్వు కథ లేకుండా అసలు ఏమీ లేదు సినిమాలో, నథింగ్ ఈజ్ దేర్. జస్ట్ ఒక పెళ్ళం మాట విని ఒక పర్సన్ని సీఎం చేసేసావు. సెకండ్ హాఫ్లో ఇంటి పేరు లేదు, బిడ్డకు ఇంటి పేరు కావాలి కాబట్టి నువ్వు ఇంటి పేరుని తీసేస్తావు. ఒక్క 2 ఎపిసోడ్స్. అల్లు అర్జున్ గారు తప్పేం లేదండి. అల్లు అర్జున్ గారు ఆయన పరిధిలో ఆయన ఎంతవరకు యాక్టింగ్ చేయాలో హీ డిడ్ వెరీ గుడ్. హీస్ ఎ 1 man షో. ఆయన కోసమే సినిమా చూస్తున్నారు తప్ప ఇంకా సినిమాలో కథ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద సీన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈస్ సో రియలిస్టిక్, బట్ ఇట్స్ వియర్డ్ టు సీ సమ్ సీన్స్. అంటే ఇంట్లో మూడు పిల్లలు ఎలా ఉండదు అనేది స్క్రీన్ మీద చూపించేస్తే చూసే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంతమంది వియర్డ్గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ పీపుల్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ వియర్డ్ కదా. యూనో అది నువ్వు ఇంత రియలిస్టిక్గా సినిమాలో అంటే ఇంట్లో మనం ఎట్లుంటాం అంత రియలిస్టిక్గా చూపించాలనుకోవడం కరెక్టే, కానీ అది వియర్డ్గా కనిపించకూడదు, ఎబ్బెట్ అయిపోకూడదు అనమాట. సో అలాంటి సీన్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రిడిక్టబుల్ అనమాట. అసలు స్టార్టింగ్ ఎక్కడో జపాన్లో చూపించేసాం. జపాన్లో చూపించినప్పుడు మళ్ళీ కూలీగానే ఉన్నాడు అల్లు అర్జున్. కూలీగానే ఉంటాడు ఆ పైనుంచి. ఈజ్ నాట్ ఇన్ సరే చాలా హైప్ ఇచ్చాడు. ఓపెనింగే జపాన్ సీన్ ఉంది. అసలు ఇప్పుడు ఏం జరిగింది, పుష్ప అసలు జపాన్కి ఎందుకు వెళ్ళాడు అనే లోపలే మంచి సీన్ పెట్టావు. ఫహద్ ఫైసల్ వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. కట్ చేస్తే పుష్ప 2 టైటిల్ పడుతుంది. టైటిల్ పడక ఇంకేం లేదు, అంతవరకే ఉంది సినిమా, ఇంకేం లేదు దాని తర్వాత. చాలామంది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు నువ్వు సినిమా చూసే మాట్లాడతాను, ఏం లేదు. చాలా మంది దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్నట్టుగానేనండి. నేను దాదాపు ఒక 3-4 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తాను ఇదే సేమ్ పుష్ప 2 గురించి. చాలా మంది ఇదే చెప్పారు. ఏం లేదండి, అమ్మవారు ఒకటి గెటప్ ఒకటి బాగుంది, లాస్ట్ ఫైట్ ఒకటి బాగుందండి, అంతకు మించి స్టోరీ ఏం లేదని చెప్పారు. అమ్మవారి గెటప్ ఏంటంటే గంగమ్మ జాతర తిరుపతిలో ఎలా జరుగుతుంది అనేది ఆయన అంటే వీళ్ళు ఇంకా చేంజ్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కథని కలగాపులగం చేసేసి ఏదో తీసుకొచ్చి జనాల ముందు వదిలేశారు. ఫైన్, ఇప్పుడు ఏ సినిమాలు లేవు కాబట్టి పుష్ప 1 మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ పుష్ప 2లో ఏముంది అని చూడడానికి థియేటర్కి వెళ్తారు. టికెట్ రేట్స్ పెంచడానికి కారణం కూడా అదే. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పిన ప్రకారం గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 రోజులు పీక్ పీరియడ్ కాబట్టి 4 రోజులు టికెట్స్ 1000 రూపాయలు, 800, 530 రూపాయలు పెట్టారు. ఇప్పుడు తగ్గే ఉంటాయి టికెట్స్. ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ సెకండ్ డేనే అన్ని అసలు బుక్ మై షో మొత్తం ఫస్ట్ 4th ప్రీమియర్స్ ఇచ్చారు. 5th అసలు ఏమీ లేకుండా పోయింది. 5th రిలీజ్ డేనే ఏమి లేవు. అండ్ ఎందుకంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయేసరికి సినిమా బాగుందా లేదా. నేను ఒకటే అంటున్నా, నెగిటివిటీ అనేది పక్కన పెడితే స్టోరీ బాగున్నాడు, స్టోరీ స్టోరీ ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ పర్సనల్ ఇష్యూస్. సినిమాలో అసలు ఏమీ లేదని నెగిటివిటీ వచ్చేసింది బయటకి. ఎందుకంటే చూసిన వాళ్ళకి అందరికీ అదే టీజర్ లో ఉండేది ఏమైంది, పులి పంజా ఏమైంది, పులి మొక్కం ఏమైంది, అడుగులు అల్లు అర్జున్ అడుగులు కనిపించాయి, ఇన్ని ఉంటాయి కదా, ఏం లేదు అక్కడ. సో ఇవన్నీ ర్యాంపేజ్ లో ఉంటాయి. ర్యాంపేజ్ లో ఎందుకు ఉంటుంది? జగపతి బాబు గారిని అంత పెద్ద క్యారెక్టర్ పెట్టావు, 2 సీన్లు ఆయనకి, సునీల్ గారికి 2 డైలాగులు, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఫస్ట్ పార్ట్లో జాలరెడ్డి ఉంటాడు కదా, కొట్టుంటాడు కదా రష్మికాని, అతన్ని క్లైమాక్స్లో తీసుకొచ్చావు. సో వీళ్ళందరితో మళ్ళీ పుష్ప నువ్వు ఫైట్ చేయాలి. అదేదో నువ్వు సెకండ్ పార్ట్లోనే చూపించి ఎండ్ చేయిస్తే అయిపోయింది అది. దీని కారణం ఏంటో తెలుసా? బాహుబలి 2 తీశారు, RRR ఇంత పెద్ద సినిమా తీశారు, దేవరా 2 ఉంది, మేము 3 తీస్తాం, పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కంపారిజన్. ఇప్పుడు ఏంది, పుష్పరాజ్కి కొడుకు పుడతాడు, కొడుకుని మళ్ళీ రమణ 1, రమణ 2, రమణ 3 అని తీస్తారేమో ఇంకా అని చెప్పింది కదా, ముల్లేటి వెంకటరమణ అని చెప్తుంది పేరు, అట్లే ఉంటుందేమో ఇంకా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు వాచ్. అంటే we didn't expect this from Sukumar garu. First thing, jokes apart and sarcasm పక్కన పెడితే we are not యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ సుకుమార్ గారు. ఎందుకండి ఇప్పుడు అల్లు అర్జున్ గారి కోసం కొంతమంది వెళ్తే సుకుమార్ కంటెంట్ కోసమే చాలా మంది వెళ్ళారు. అవునండి, ఏముంది దాంట్లో ఏముంది అని. సో సుకుమార్ గారి కంటెంట్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు రంగస్థలం తీసుకున్నా, ఆయన ఫస్ట్ సినిమా నుంచి తీసుకుందాం, ఓకే, ఆర్య 2, జగడం సెకండ్ మూవీ, జగడం చాలా బాగుంటుంది, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫర్ రామ్, బట్ జగడం అండ్ 100% లవ్ కానీ యూనో చాలా సినిమాలు ఆయన మన తీసిన పుష్ప 1 దాకా, యూనో హీ హ్యాస్ హిజ్ మార్క్, యూనో ఆ ఎమోషన్స్ కానీ ఇవన్నీ. దీంట్లో కూడా లాస్ట్లో క్లైమాక్స్లో చూపించిన ఎమోషన్స్ కూడా జనాలకి పండలేదు. యూనో క్లైమాక్స్లో ఆయన పేరు ముల్లేటి అని వచ్చాక అల్లు అర్జున్ గారు వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని ఏడవడంతో సినిమా ఎండ్ అవుతుంది అనమాట. ఎండ్ అయిపోయి రోలింగ్ టైటిల్స్ వస్తాయి, వాళ్ళ పెళ్లిలో కలవడము ఇదంతా చూపిస్తారు. ఆ ఎమోషన్స్ కూడా జనాలకు పండి. ఇప్పుడు రంగస్థలంలో ఆది పినిశెట్టి చనిపోయినప్పుడు
ఎంత ఎమోషన్ ఉంటుంది. వామ్మో. అండ్ ప్రకాష్ రాజే ఇది చేయించాడు అని చెప్పి ప్రకాష్ రాజ్ని చంపడానికి వాడితో సేవలు చేసి వాడికి బాధ, ఇవన్నీ ఎమోషన్స్ జనాలకు కనెక్ట్ అవుతాయి. సేమ్ అన్ని సినిమాలు చూసుకుంటే ఆర్యా 2 అట్లాగే ఉంటుంది, ఆర్యా అట్లాగే ఉంటుంది. ఎవ్రీథింగ్ అంటే ఒక పర్టికులర్ ఎమోషన్ కంటెంట్ ఉంటుంది. ఆ ఎమోషన్ కంటెంట్ దీంట్లో లేదు. ఎందుకంటే నువ్వేదో చూపించాలనుకున్నావు అల్లు అర్జున్ గారిని, దీనికి మించి చూపించాలనుకున్నావు, అది కరెక్టే, కానీ దీనికి మించి చూపించలేకపోయావు అనేది బాధ. ఆయన వరకు కరెక్ట్గానే ఉంది. బట్ దెర్ ఇస్ నో, ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్పాను అనుకోండి, నేను ఏదైతే మీకు స్టోరీ చెప్పానో అదే స్టోరీ అక్కడ ఉంది అంతే. అంటే ఒక్కటి కూడా ఎడిటింగ్ లేదు, సీన్ టు సీన్ దింపేమంటే ఒక పద్యం చెప్పినట్టు చెప్పేసి సినిమాని ఎండ్ చేసేసాం. దాంట్లో ఏముంటుంది ఇంకా, నీలో కొత్తదనం ఏం చూపించావు. ఐఎమ్ ప్రెడిక్టింగ్ కదా. ఓకే, సెకండ్ హాఫ్లో ఏమైంది, ఇప్పుడు వాడి పేరు రావాలి. వాడి పేరు రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ చెల్లెల్ని ఆల్రెడీ ఫస్ట్ చూపించేసావు. వాళ్ళ చెల్లెలతో గొడవైనప్పుడు వాళ్ళ అన్న వచ్చాడు, ఇవన్నీ నువ్వు నా ఫ్యామిలీలో రావడానుకుంటున్నావు అని చూపించావు. సో దీనికన్నా ఇంకా ఎక్కువ చేయాలి. ఏం చేయాలి, ఆమెను తీసుకుని ఏదో చేయాలి. చేస్తే వాళ్ళ అన్న అప్పుడు వచ్చి పేరు ఇచ్చేస్తాడు కార్డు మీద. ఇదంతా ఒక చిన్న ఎపిసోడు. ఆ చిన్న ఎపిసోడ్ నువ్వు ఫస్ట్ పార్ట్లోనే పెట్టేసి ఉంటే 3 గంటల 15 నిమిషాలు చూపించావు ఫస్ట్ పార్ట్. ఇప్పుడు కూడా 3 గంటల 21 నిమిషాలు సినిమా తీసు. ఆ చిన్న ఎపిసోడ్ని తీసుకొని వెళ్ళి నువ్వు ఒక ఫస్ట్ పార్ట్లోనే లేకపోతే ఫస్ట్ హాఫ్లోనే చూపించేసి ఉంటే సెకండ్ హాఫ్ అంతా నీ హై వోల్టేజ్ డ్రామా, ఆ విలన్స్తో పుష్పరాజ్ ఎలా పతనం అయ్యాడు, పుష్పరాజ్ మళ్ళీ ఎట్లా పైకి వచ్చాడనేది చూపించుంటే, అంటే నేను సినిమా తీస్తానని కాదు, యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ ఆడియన్స్ నాలాగా ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్యాన్స్ అలా ఆలోచించలేరు జనరల్లీ, యూనో ఓవర్ రేటెడ్ ఫ్యాన్స్ అండ్ ఓవర్ హైప్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. అది ఇంకా పక్కన పెడితే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమాని ఆగమాగం చేసేసి జనాల చేత 1000 రూపాయలు టికెట్ కొనిపించి థియేటర్లో చూపించారు. ఒక్కరు పోతే పర్లేదండి, ఫ్యామిలీ 10,000. ఇప్పుడు టికెట్ల రేట్లు పక్కన పెడితే అందులో ఉండే పాప్కార్న్, కూల్ డ్రింక్, అవి ఇంకా దారుణం అసలు. అంటే సినిమాకి వెళ్ళి ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనే ఆలోచన కూడా ప్రజల్లో పోయేలాగా చేసేసారనమాట. కొంత భాగం వరకు ఏముందిలే, 1000 రూపీస్ పెట్టి ఓటీటీ కొనుక్కుంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది మనకు. హాట్స్టార్ కానీ Zee5 కానీ ఏదో ఒకటి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. సోనీ లివ్ కానీ ఏదో ఒకటి కొనుక్కుందాము, ఇది ఎప్పుడో జనవరికి అంతే, అన్ని సినిమాలు చూడొచ్చు. ప్లస్ ఏముంది ఇప్పుడు, యాజ్ పర్ ద ఓటీటీ రూల్స్ 45 డేస్ ఉండాలి. పెద్ద హీరో సినిమాలు అయితే, చిన్న హీరోల సినిమాలు కానీ ఏదైనా ఉంటే కంటెంట్ బాగుంటే ఓటీటీకి అమ్మేస్తారు. ఇప్పుడు ఈ సినిమా ఎట్లాగో 30 డేస్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాడికో లేకపోతే అమెజాన్ ప్రైమ్కో దేనికో ఇచ్చేస్తారు. పండక్కి ఇంట్లో కూర్చొని మొత్తం చూస్తారనమాట. 1000 రూపీస్ టికెట్ కొనే బదులు 1000 రూపీస్ పెట్టి సంవత్సరం అంతా సినిమాలు చూస్తారు కదా. పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ దిస్. ఫైన్, నేను 1000 రూపాయలు పెట్టుకుని 1000 రూపాయలు ఈవెన్ ఐ వాచ్డ్ బై బయింగ్ టికెట్ 1000 రూపీస్ ఇన్ 2005. అప్పుడేంటి 50 రూపాయల టికెట్ 1000 రూపాయలు పెట్టుకున్నాం మేము బ్లాక్ టికెట్స్ అనేవాళ్ళు అప్పుడు. బంగారం అనే సినిమా, మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ లేకపోతే బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు, పోకిరి, ఇవన్నీ కూడా మేము బ్లాక్లో టికెట్లు కొని ఫస్ట్ డే మేము చూడాలి ఫ్యాన్ షో అని చెప్పి మేము చూసామన్నమాట. ఇప్పుడు నువ్వు బుక్ మై షోలో 1000 రూపాయలు కట్టుకొని వెళ్ళి సినిమా చూస్తే నాకు ఆ ఫీలింగ్ రాలా. ఐ హ్యావ్ టు ఫీల్ కదా, ఐ హ్యావ్ టు షౌట్, ఐ హ్యావ్ టు స్క్రీమ్. ఏం లేదనమాట. సో ఓవరాల్ కంటెంట్ ఆఫ్ పుష్ప కంపారిజన్ టు పుష్ప 1 నో. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో ఖాళీగా కూర్చొని ఒక 3 గంటలు సినిమా చూద్దామంటే చూడొచ్చు. ఇట్ ఈస్ గుడ్. ఓకే రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.